కర్పూరం కాలు దగ్గర వెలిగిస్తే మీరు చేసిన పాపాలు ఏమైనా ఉంటే దహించుకుపోతాయి. ఇంత కర్పూరం వెలిగిస్తే దహించుకుపోయేది పాపాలు కాదు, మేము. ఒక్కసారే కదనియా, పోవడం కూడా ఒకేసారి జరుగుతుందిరా దరిద్రుడా. పదం పదరా పద. మీరు ఇలా పూజ మధ్యలో వెళ్ళిపోతే ఏమవుతుందమ్మా? అత్తయ్య బొట్టులు టుపుక్మని రాలిపోతాయి, తాలి బొట్టులు టుపుక్కుమంటాయి. అంటే వీళ్ళు పోతారా? అదేగా చెప్తుంది. కదిలినా పోతాం, కదలకపోయినా పోతాం. ఊరుకోననియా, ఉదయం తాలిబొట్ల కంటే ఎక్కువ మీకు కానివ్వండి. నీదేం పోయిందిరా నీ అబ్బా. నూరు మీద దరిద్రుడు. వదినా అన్నయ్య అలాగంటారు కానీ వెలిగించే. ప్రతి పుణ్యకారు నాతోడేనా? ఇటీవు అమ్మా, నువ్వు వీడితో కానీ. తప్పదురా, ఇంటి పెద్ద ప్రసాదం చివర్లోనే తినాలి. ఏదో ఒకటి చేసి తప్పించుకోకపోతే సజీవ దహనం అయిపోతాను. ఏమండి? మామయ్య గారు, బావగారు, బావా. అయ్యో ఏమండి, ఎంత పని చేశారండి. ఊరుకో అక్క. ఎలా ఊరుకోమంటావే? ఏనుగు లాంటి మనిషి పీనుగులా పడిపోయి ఉంటే. ఇదేంటి, నేను నిజంగానే చచ్చిపోయినట్టు ఏడుస్తుంది. అబ్బా ఇక ఆపమ్మా, కళ్ళు తిరిగే కదా పడిపోయింది. ఓ సోకాలు పెట్టేస్తున్నావు. బావగారికి ఏమైందక్క? పోయాడే. మీరు చూపదాగా పోయాడంటే పైకి పోయాడని కాదు, స్పృహ తప్పి పడిపోయాడని అర్థం. పర్పస్ ఇదిగో ఈ పూజ తల్లే పుణ్యం కట్టుకుంది. తనం చేసిందమ్మా, మీ పాపాలు పోవాలనే వాళ్ళకి పాద పూజ చేయించింది. పాద పూజ? ఏలు పెడితే కొట్నా అని చేయమందండి. ఈ రెస్టారెంట్ చాలా ఫేమస్. ఏమా బాబాయ్ ఎత్తుకోవాలా? రండి పదండి పదండి. రెస్టారెంట్ అదిరిపోయింది. ఆహా, బిర్యానీ వాసన అద్దిరిపోతుంది. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు చికెను మటను బిర్యానీ కుమ్ముడే కుమ్ముడు. వెయిటర్, తేజ ఏం కావాలో చెప్పు. చికెన్ బిర్యానీ, అలాగే మటన్ కీమా, చేపల పులుసు, పీతలున్నాయా? పీతలు ఉన్నాయి మేడం. అవి కూడా పట్టుకొచ్చేసాయి. అలాగే మేడం. అమ్మో అన్ని తింటావా? ఓ తింటాను. అందుకే నువ్వు ఇంత లావున్నావు. బాబు త్వరగా తీసుకురా. అలాగే మేడం. అలా అనకూడదు. యువర్ ఆర్డర్ ప్లీజ్ సార్. అది చక్కగా తినడానికి వెజిటేరియన్ మీల్స్ పట్టుకురండి. వెజిటేరియన్ మీల్సా? చాలా నీరసంగా ఉందమ్మా. డాక్టర్ గారు చెప్పారు కదా. డాక్టర్ బయట ఫుడ్ తినమని చెప్పారే గాని నాన్ వెజ్ తినమని చెప్పలేదు కదా బావా. అసలు రెస్టారెంట్ వచ్చింది నాన్ వెజ్ తినడానికి తమ్ముడు. అసలు నాన్ వెజ్ అంటేనే నాకు పడదు. అయినా వెజిటేరియన్ లో దొరికినని పోషకాలు నాన్ వెజ్ లో దొరకవు.
వెజ్ మీల్స్ పట్టండి. బాబు వెళ్ళి పట్టుకురా. అంత నాటకం ఆడి కష్టపడింది ఈ తొక్కలో తోటకూర పప్పు అదే తినడానికా? కదా. ఏంటి నాన్న బాబాయ్ ఒళ్ళు కూర్చొని తినాలనుకుంటున్నావా? బాబాయ్ నీ చికెన్ కూడా నాకే. సరేరా. అమ్మయ్య, మొత్తానికి ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్నాం. ఇక్కడ మనకు నచ్చినవన్నీ ఆర్డర్ చేసుకొని తిందాం. మరి పూజ చూస్తే పప్పు తోటకూరేరా. వెయిటర్, పూర్ణి నీకు మటన్ బిర్యానీ, నీకు చికెన్ బిర్యానీ రా. అదేంటి సార్, మీరు ఇందాక ఎక్కడ కూర్చున్నారు కదా? మా కర్మ కాలి కూర్చున్నామయ్యా. అక్కడ కూర్చున్న వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటే ఆర్డర్ తీసుకోవా? తీసుకుంటాం సార్. చెప్పండి సార్. ఎవరికి ఏం కావాలో చెప్పుకోండి. అదేంటి సార్, మీరందరూ వెజ్ కదా? మేడం, తను మిమ్మల్ని అమ్మ అని పిలవటం, తనకేమైనా అయితే మీరు విలువెల్లాడటం, మీ ఇద్దరి మధ్యనున్న రిలేషన్ చూస్తుంటే మీ కడుపున పుట్టాల్సిన బిడ్డ పొరపాటున ఆ ఇంట్లో పుట్టిందేమో అనిపిస్తుంది. అవును పూజ, నువ్వు ఎవరమ్మాయివి? అదే మీ ఫ్యామిలీ అంతా వచ్చారు కదా, అందులో నువ్వెవరి పాపవి? భాస్కర్ వాళ్ళ పాపవా? కాదు, భాస్కరు మా పెద్ద మావయ్య. పెద్ద మావయ్య? మరి మీ నాన్న పేరు? చైతన్య. నువ్వు చైతన్య కూతురువా? మా నాన్నగారు మీకు కూడా తెలుసా? మా ఆయన పేరు చైతన్య. సూర్య కానీ నిన్ను మా తమ్ముడి జీవితంలో నుంచి గెంటేయాలంటే నింద నీ మీదే వెయ్యాలి కదా. నీ కడుపులో బిడ్డని ఎత్తుకెళ్లిపోతామని చెప్పింది ఒక విధంగా నిన్ను భయపెట్టడానికే. నీలో ఉన్న భయమే 6 సంవత్సరాలుగా మా చుట్టుపక్కలకి రాకుండా చేసింది. అదే మా తమ్ముడి దృష్టిలో నీకు బంధాలంటే విలువ లేదు అనుకునేలా చేసింది.
ఏంటి నాన్న బట్టలు సర్దుతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏం జరగకూడదని ఇంతకాలం అనుకున్నావో ఇవాళ అదే జరిగింది. ఈ విషయం నాన్నకు గానీ తెలిస్తే మనల్ని ఇక్కడే చంపేస్తాడు. ఏం చేశారో? మిమ్మల్ని అడుగుతుంది. నాన్నకు తెలిస్తే చంపేస్తాడు అంటున్నారంటే మీరేదో చాలా పెద్ద నేరమే చేస్తుంటారు. ఏం చేశారో చెప్పండి. వాళ్ళని అడిగితే వాళ్ళేం చెప్తారు నాన్న? నేను చెప్తాను. రే చైతు, ఆ బ్యాగ్ ఏంట్రా? నేను నా కూతుర్ని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను నాన్న. ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంట్రా? ఏం జరిగింది? నా కన్న తల్లి నేను చిన్నప్పుడే చనిపోతే వీళ్ళు నన్ను పెంచారు. వీళ్ళు ముగ్గురు నాకు అక్కలు కాదు అమ్మలు అనుకున్నాను. ఎవరికి ఇవ్వని గౌరవం వీళ్ళకిచ్చాను. వీళ్ళ మాటే వేదం అన్నట్లు ప్రవర్తించాను. దానివల్ల నేనేం నష్టపోయానో ఇప్పుడు తెలుసుకున్నాను నాన్న. వీళ్ళ మాటలు నమ్మి నా భార్యను దూరం చేసుకున్నాను. నా కూతుర్ని తల్లి లేని దాన్ని చేశాను. సూర్య నీకు దూరం కావడానికి కారణం వీళ్ళ? అవునానా? వీళ్ళకంటే బుద్ధి లేదు. వీళ్ళతో చేరి మీకు కూడా అంటే మావయ్య వద్దయ్యా. మీకైనా బుద్ధి ఉండాలి, నాకైనా బుద్ధి ఉండాలి. మీకసలు బుద్ధి లేదు, రాదు. ఎంతసేపు మీ గొప్పలు చెప్పుకుంటూ ఇక్కడే పడి చావండి. నేను నా కొడుకు నా మనవరాలతో కలిసి వెళ్ళిపోతాం. పదమ్మా, పద. మమ్మల్ని క్షమించు నాన్న. ఏదో తెలియక తప్పు చేశాం, కానీ ఇంతవరకు వస్తుందనుకోలేదు. ఈ పసిదానికి తల్లి లేకుండా చేసిన మమ్మల్ని బుద్ధున్న వాళ్ళెవ్వరూ క్షమించరు. చెట్టు, ప్లీజ్ రా, మమ్మల్ని క్షమించరా. ఈ ఒక్క తప్పుకి ప్లీజ్ రా. మీరంతా వెళ్ళిపోతే అన్నీ ఉండి అనాథలం అయిపోతాం నాన్న. మిమ్మల్ని వదిలి వెళ్ళే మావయ్య. వెళ్ళి బ్రతకలేం మావయ్య. రే చైతు, నువ్వేనా చెప్పరా? చైతు, మీ మొహాలు చూడాలంటేనే కడుపును పుట్టిన బిడ్డల్ని కన్న తండ్రి అసహించుకునే స్థితికి దిగజారిపోయారంటే మిమ్మల్ని ఏమనాలో మీరే ఆలోచించుకోండి. తాతయ్య వద్దు తాతయ్య, అత్తే వాళ్ళని తిట్టొద్దు తాతయ్య. తిట్టొద్దా? అమ్మా అమ్మా నువ్వెన్నిసార్లు ఏడ్చుంటావు. మీ అమ్మ నీకు కాకుండా దూరం చేసింది వీళ్ళేనమ్మా. తెలియడం లేదా? చేసేది నేను, చేయించేది నేను. మీరంతా కేవలం పాతదారులే అని, అన్ని కర్మలకు నేనే కారణమని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడని సంస్కృతంలో ఉన్న శ్లోకానికి నువ్వే అర్థం చెప్పావు కదా తాతయ్య. అది నిజమైనప్పుడు వీళ్ళు కేవలం నిమిత్త మాత్రులు అవుతారే గాని కారకులు కాదు కదా తాతయ్య. ఎదురయ్యే ప్రతి కష్టానికి వాళ్ళ కర్మలే కారణం. నేను చేసిన పాపమే నా తల్లి నాకు దూరం అవ్వడానికి కారణం, అంతే తప్ప వీళ్ళు కాదు. వాళ్ళనే మనొద్దు తాతయ్య. చూసారా ఏమంటుందో? తన తల్లి తనకి దూరం అవడానికి
ఏమైంది పూజ? ఏంటి మీరు చేస్తున్నది? టిఫిన్ అమ్మా. పొద్దున్నే పూజ అయిపోయింది కదమ్మా. అందుకే అల్పాహారం సేవిస్తున్నావమ్మా. నువ్వు కూడా రా పూజమ్మ, తిందు గాని. అసలు మీకు టిఫిన్ ఎలా తినబోతుంది అత్తయ్య? అటు మా అమ్మ దూరం అయిపోతుంది, ఇటు మా నాన్న మొత్తం మందికి అలవాటు పడిపోయాడు, మైకంలోనే ఉంటున్నాడు. కన్న తండ్రి లైపోడని నేను, కన్న బిడ్డ లైపోడని తాతగారు. మేమిద్దరం బాధలో ఉంటే పూజ అయిపోయింది తింటాం, మధ్యాహ్నం అయింది తింటాం. అసలు ఎలా సహిస్తుంది మీకు? మా తమ్ముడు అలా అయిపోయాడనే బాధ మాకు లేదంటావా పూజ? మావయ్య గారు ఫీల్ అవుతారన్న ఫీలింగ్ మాకు లేదంటావా? చైతు మందు మానాలని, మావయ్య గారు బాధల్లోంచి బయటికి రావాలని మేము నిత్యం దేవుణ్ణి వేడుకుంటూనే ఉన్నాం. కాకపోతే డైలీ పూజ చేయడానికైనా కాస్త ఓపిక ఉండాలి కదమ్మా, అందుకే టిఫిన్ తింటున్నాము. మా అమ్మ త్వరగా రావాలని, మా నాన్న మత్తులోంచి బయటికి రావాలని ఆ నీలకంఠుడికి అభిషేకం చేస్తున్నాను. అవును, ఆవు పాలుతో అభిషేకం అయింది. ఆ నీలకంఠుడు కరుణించేంత వరకు ఇంట్లో ఎవరు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. ఓం నమః శివాయ. 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 మమ్మీ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ. ఓం నమః 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 శివాయ. పాలు కింద పడిపోయాయి, ఇప్పుడు ఎలా? ఆవు పాలతో అభిషేకం అయ్యి. ఎస్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అదక్కడ పాట పాడుతూ భక్తి పరవశంలో ఉంది. అక్కడ పాట అయిపోయేలోపు ఇక్కడ మనం తింటం అయిపోవాలి. ఓం నమః శివాయ. 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 అనియా అనియా, ఒకసారి అటు చూడు, నీ కొడుకు ఏం చేస్తున్నాడు. వాడేం చేస్తా? అభిషేకం కోసం తెచ్చిన పాలు రవి వీడి తాగేస్తున్నాడండి పెదవా. ఓం నమః శివాయ. 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 పాలేవి. భవతి భిక్షాందేహి భిక్షాందేహి భిక్షాందేహి. కొత్త బిచ్చగాళ్ళని ఎంకరేజ్ చెయ్యమ్మా. క్యారెక్టర్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోయావే. అమ్మా
ఎవరు మీరు? భవతి భిక్షాందేహి. దేహి. దేహి అనగానే ఓహో అని తీసుకొచ్చి బిచ్చమేస్తాను అనుకుంటున్నావా? మీ వాలకాలు చూస్తుంటే బిచ్చగాళ్ళ లేరే. మేము నిజంగా బిచ్చగాళ్ళం కాదమ్మా. పరిస్థితి అలా తగలబడిందమ్మా. ఆ, ఆ, మేం గెటప్ వేసాం. తొందరగా భిక్ష వేస్తే మేము ఇంటికి వెళ్ళిపోతాం. ఎక్కువసేపు నిలబడలేం. నిలబడలేరా? అయితే మంచం వేస్తాను, ఉండండి, కూర్చుని మాట్లాడుకుందాం. ఆ పని చేయండి ఆంటీ. భిక్షం లేదు గిచ్చం లేదు, దున్నపోతుల్లా ఉన్నారు. బిచ్చం ఎత్తుకోవడానికి సిగ్గు లేదు. అమ్మా, అలా తిట్టి నీ పాపాన్ని మూట కట్టుకోకు. భిక్షం ఎత్తుకున్న డబ్బులతో అన్నం పెట్టాలని కాంక్ష. దయచేసి మీకు తోచిన సాయం చేయండి. ఓరే, బంగారు బొమ్మలా ఉంది పాప. మీ కడుపులు నింపుకోవడానికి ఆ పాపతో కూడా ఈ పని చేయిస్తున్నారా? పుట్టగతులు ఉండవురా మీకు? అమ్మ తల్లి, ఆ పాపను నేను తీసుకురాలేదు, ఆ పాపే మమ్మల్ని తీసుకొచ్చింది. ఆ పాప తీసుకురావడం ఏంటి? నువ్వు భిక్షం వేయడం లేదు గాని ప్రశ్నలు మాత్రం వేస్తున్నావు తల్లే. మీ మొహాలు చూస్తే బిచ్చం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను. ఏంటి ఇలా కూర్చున్నారు? అలాంటివేం పట్టించుకోకూడదు. పూజమ్మా, ఇలా అయితే మా వల్ల కాదమ్మా. అయితే గుడికెళ్దాం పదండి. దేనికి? 1000 ప్రదక్షిణలు, 2000 పొరుల దండాలు. అమ్మో, వద్దు, దానికన్నా ఇదే బెటర్. ఏమండి, మనం దాంతో పాటు వెళ్తే తిట్లు తినక తప్పదు. మరి ఏం చేద్దాం? డివైడ్ అవుదాం అని చెప్దాం. అవునక్క, దాన్నే ఒకవైపు పంపిస్తే మనం ఎక్కడో చోట కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. అమ్మ పూజమ్మా, ఏంటి? అందరూ మందలుగా వెళ్తే భిక్షం వేయడానికి కాబట్టి భయపడుతున్నారు. వాళ్ళు అటువైపు, మేము ఇటువైపు వెళ్తాం. సరే అయితే. జాగ్రత్త అమ్మా. నన్ను కాపాడడానికి ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. నీ నుంచే మమ్మల్ని కాపాడడానికి ఎవ్వరూ లేరు. ఏంటో అన్నారు? నిన్ను కదమ్మా, అది వాళ్ళనే. రే రండిరా. నువ్వు అటువైపు వెళ్ళమ్మా. అమ్మా. చెప్తా వీడి సంగతి. అమ్మా తేజ, మీరా? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంకుల్? నీకోసమేనమ్మా. అవును, ఇక్కడ మీ అమ్మ ఎక్కడా? ఏడుస్తూ వెళ్ళిపోయిందిగా. ఏడుస్తూ వెళ్ళిపోయిందా? ఎందుకమ్మా? ఎవరేమన్నారు? అదిగో అక్కడ రండి బాబు రండి అంటూ ఆట ఆడిపిస్తున్నాడు చూడండి. ఎవడమ్మా వాడు? వాడు మా ఇంటి ఓనరు. వాడు చెట్టు కింద చాపేసి పడుకునేవాడిలో ఉన్నాడు. వాడు మీ ఇంటి ఓనరా? అవును, మేము వాడింట్లోనే అద్దెకుంటున్నాం. ఇప్పుడు అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు. మా డబ్బులు 3 నెలల అడ్వాన్స్ వాడి దగ్గరే ఉండిపోయింది. అది అడగడానికి మా అమ్మ నేను వెళ్ళింది. వాడేమో డబ్బులు ఇవ్వను, మీ దిక్కున్న చెట్టు చెప్పుకోండి అంటూ అమ్మని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. పాపం అమ్మవాడిని ఏమనలేక ఏడుస్తూ వెళ్ళిపోయింది. అంకుల్, మీరేమైనా హెల్ప్ చేస్తారా? అది నువ్వు అడగాల అమ్మా. మీ అమ్మ నన్ను కరెక్ట్గా అర్థం చేసుకోవట్లేదు కానీ నేనున్నది మీకు హెల్ప్ చేయడానికే కదా. పద వెళ్ళి వాడంతు చూద్దాం. పద.
రండి బాబు రండి. ఇంకెవరు రావాలరా? ఇదిగో మీ డబ్బులు అయిపోయాయి కదా, మీరు వెళ్ళిపోండి ఇక. రేయ్, ఏందిరా ఇక్కడ గొడవ? నమస్తే సార్, గొడవేం లేదు సార్. వీడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మోసం చేస్తున్నాడండి. ఏ వస్తువు మీదైనా పడితే ఆ వస్తువు ఇవ్వట్లేదని వీడు. మీ సంగతి తర్వాత. ఏంట్రా, ఈ పాప వాళ్ళని ఇల్లు ఖాళీ చేయమన్నావంట? ఇదిగో పావని, నీ 10 రూపాయలు తీసుకో. ఇదిగోండి మీరు పోగొట్టుకున్న డబ్బులు. మీ డబ్బులు మీరు పంచుకోండి. థ్యాంక్స్. అవడానికి చిన్నదానివి అయినా ఈ ఎస్ఐ గారిని తీసుకొచ్చి మా అందరికి హెల్ప్ చేసావమ్మా. ఏ తల్లి కన్న బిడ్డవో ఏంటో, మాకు ఎప్పుడు ఆపదొచ్చినా నువ్వు వచ్చి కాపాడుతూనే ఉన్నావు. చల్లగా ఉండి తల్లి. రే పదండ్రా, మన డబ్బులు వచ్చేసినాయి కదా, పదండి పదండి పదండి. థ్యాంక్ యూ ఎస్ఐ అంకుల్. నాకు థ్యాంక్ యూ ఎందుకమ్మా? మీ అమ్మని పిలు, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. మాకు ఇల్లుందిగా. వీడు ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు అన్నావు కదా. అసలు మేముంటుంది వాడింట్లో కాదుగా. ఏయ్, అమ్మే అనుకున్నాను, ఇది కూడా టోకరా ఇచ్చేసిందిగా. అయినా వదలను. పూజ, ఇంట్లో నిన్నందరూ ప్రేమగా చూసుకుంటారా? మీ నాన్నగారు? ఆయన కూడా నన్ను బాగా చూసుకుంటారు. కాకపోతే మా అమ్మ వెళ్ళిపోయిందని బాధ అనుకుంటా. ఈ మధ్యన తాగుతున్నాడు. అక్కల మాటలు విని నన్నాయన ప్రేమించకపోయినా నా తర్వాత చేసుకున్న ఆవిడనైనా ప్రేమించారన్నమాట. అందుకే తన కోసం మందుకి బానిసైపోయారు. అంటే తన మనసు ఎంత మంచిదై ఉంటుందో. మొత్తానికి ఆ పాప వల్ల ముష్టెత్తుకుని సంపాదించిన డబ్బులు మొత్తం పోకుండా బయటపడ్డాం. మరే ఆ రోజు ఫారెస్ట్ లో మనల్ని కాపాడింది, ఇప్పుడు మళ్ళీ మనందరినీ కాపాడింది. ఆ పిల్లతల్లి ఎవరో గాని మనల్ని, మన ఫ్యామిలీని కష్టాల నుంచి బయటపడడానికే కన్నట్టుంది. ఆ పాప ఏం చేసింది? తను గొడవ చేయబట్టే కదా మన డబ్బులు మనకు తిరిగి వచ్చాయి. ఏం కాదు, ఆ పోలీస్ రాబట్టి వాడికి బుద్ధి చెప్పబట్టి వచ్చాయి. మీకు నచ్చకపోతే ఎవరెంత మంచి పని చేసినా మీరు ఒప్పుకోరు కదే. సూర్యరా? ఏమండి ఇట్రండి. పూజమ్మా, ఏంటమ్మా? నీకు భక్తి ఎక్కువంట కదా? అవును. అయితే దేవుడి పాట పెట్టనా? నువ్వు భజన ఎలా చేస్తావో చూద్దామని. దేవుడి పాటలు ఎందుకమ్మా? ఏదైనా మాస్ సాంగ్ పెట్టు, డాన్స్ చేస్తాను. నువ్వు ఆగుతావా?
దేవుడి పాట పెడితే నువ్వు కూడా ఇప్పుడే భజన చేయాలి. అప్పుడుంటుంది అసలైన షాక్. తేజ, పూజ దగ్గరికి వెళ్ళు. ఎందుకు? వెళ్ళమంటున్నాను కదా, తను భజన చేస్తుంది కదా. ఇదేంటి, తేజ మామూలుగానే ఉంది, పూజలా రియాక్ట్ అవ్వడం లేదేంటి? చూసారా మేడం, మీరు అనుకున్నట్టు ఏం జరగడం లేదు. మీది కేవలం అపోహ మేడం. మరి అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారో? కోఇన్సిడెంట్ గా అలా జరుగుంటుంది.